హలో ఎవ్రీవన్, ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఈరోజు మనకి న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ కావడం జరిగింది. అదేంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఈరోజు నుంచి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ అయితే వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదన్నమాట. దానికి సంబంధించి ఒక అప్డేట్ అనేది చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందులో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందరికంటే ముందుగా. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. వీడియోని ఒక లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకు అయితే చెప్తాను. అప్డేట్ చూసుకున్నట్లయితే కన్వీనర్ కోటా రిజర్వేషన్లపై సందిగ్ధత అని చెప్పేసి మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది. నేటి నుంచి ఏపీ సెట్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇస్తారా లేదా అనేది కూడా డౌటేనండి. అంటే మనకి 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. చూడాలి ఆఫ్టర్నూన్ వరకు ఏ అప్డేట్ వస్తుంది ఏంటనేది. నెక్స్ట్ మనకి అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీ ఉన్నత విద్యా సంస్థల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల రిజర్వేషన్లపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినందున ఉన్నత విద్యా సంస్థల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలపై ఏ విధానం పాటించాలన్న దానిపై ఇప్పటికే స్పష్టత రాలేదు. ఇప్పటికే తెలంగాణలో కన్వీనర్ కోటాలో ఏపీ విద్యార్థులకు అవకాశం లేకుండా అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే మనకి ఏపీ స్టూడెంట్స్ అండ్ టీఎస్ ఎంసెట్ రాయడానికి అయితే వీల్లేదనమాట. రాయాలనుకుంటే కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. వాటి కనుక మీరు కనుక ఎలిజిబుల్ అయితే మీరైతే టీఎస్ ఎంసెట్ అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏపీలో పాత విధానమే కొనసాగుతుందా లేదా కొత్త రిజర్వేషన్ల విధానం తీసుకొస్తారనే దానిపై ఇంకా నిర్ణయం వెలువడలేదు. మరోవైపు ఏపీ సెట్తో సహా ఏపీ సెట్, ఈసెట్, ఐసెట్లకు ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ ప్రకటనలు విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏపీ సెట్కు దరఖాస్తుల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభం కానుంది. మొదట ఈ నోటిఫికేషన్ని కొన్ని రోజు వాయిదా వేసి రిజర్వేషన్ల జియో ఇచ్చిన తర్వాత విడుదల చేయాలని అధికారులు భావించారు. చివరికి 2025-26కి సంబంధించి కన్వీనర్ కోటా రిజర్వేషన్ల అమలు ప్రభుత్వం ఇచ్చే జియో ఆధారంగానే ఉంటుందనే నిబంధన పెట్టి దరఖాస్తులు స్వీకరించాలని శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రభుత్వం జియో ఇస్తే దాన్ని బట్టి ముందుకెళ్దామని చెప్పేసి వీళ్ళైతే ఆలోచనలో ఉన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రిజర్వేషన్లకు సంబంధించి ఉత్తర్వులు వీళ్ళు చెల్లుబాటు అవుతాయా లేదా నెక్స్ట్ అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల అభ్యర్థులు విద్యా ఉద్యోగ అవకాశాల్లో నష్టపోకుండా ఉండేందుకు ఆర్టికల్ 371(d)ని అమల్లోకి తెచ్చారు. అంటే దీని ప్రకారం ఉమ్మడి ఏపీలో ఉన్నత విద్యా సంస్థలోని సీట్లకు ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా రీజనల్ వారీగా భర్తీ చేస్తూ వచ్చాయి. ఇప్పటి వరకు అంటే మనకి 3 కేటగిరీస్గా డివైడ్ చేశాయండి యూనివర్సిటీస్ని. ఆంధ్ర శ్రీ ఎస్వి యూనివర్సిటీ, నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ. దీని విధంగా మనకి కౌన్సిలింగ్లో మనం ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ళు ఉమ్మడిగానే ప్రవేశాలు కొనసాగాయి. 2024 జూన్ 2తో ఈ 10 ఏళ్ల గడుపు ముగిసింది. నెక్స్ట్ ఏపీలోని విద్యాసంస్థలో ఆంధ్ర ఎస్వియు రీజియన్లను అమలు చేస్తారా లేదంటే రాష్ట్రం మొత్తం యూనిట్గా అమలు చేస్తారా? అంటే మనకి ఇప్పటికీ మనకి కోట అయిపోయిన తర్వాత 3 యూనివర్సిటీస్ మనకి ఏపీలోకి వచ్చేసరికి 2 ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఎస్వియు యూనివర్సిటీ. ఈ 2 కేటగిరీస్ కింద లోకల్, నాన్ లోకల్ అప్లై చేస్తారా లేదనుకుంటే మొత్తం కలిపేసి ఒకదాని కిందలా అని చూస్తారా అని చెప్పేసి ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. దాని గురించి ఇప్పుడు అప్డేట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్థానికతకు 85% ఉంటుందా లేదనుకుంటే 95% కోట పెడతారా అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నందున వీటికి ముందే స్పష్టత వస్తే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాయాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. పరీక్షలు రాసిన తర్వాత రిజర్వేషన్ల విధానం మార్చితే విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. టోటల్ అప్డేట్ అయితే ఇదండి. అంటే ఈ యొక్క నిర్ణయం అనేది జియో అనేది ఇప్పుడే పాస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు.
ఇప్పుడే చేస్తే బాగుంటుంది. టీఎస్‌లో కూడా మనకి యాక్చువల్లీ ఫిబ్రవరి 25 ఆ టైంలో మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వాల్సింది. ఇంకా వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. ఇలానే అప్లికేషన్స్ అయిన తర్వాత నిదానంగా నిర్ణయం తీసుకొని చేద్దాం అనుకున్నారు. కానీ అలా చేస్తే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు కాబట్టి ఒక 3, 4 డేస్, 1 వీక్ వాయిదా వేసేసి అప్లికేషన్స్ వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకొని జియో అనేది పాస్ చేశారు. తర్వాత మార్చ్ 1 నుంచి టీఎస్‌లో అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా అదే విధంగా జరగవచ్చు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఈ ప్రాసెస్ అనేది వీళ్ళు ఫైనల్ డెసిషన్ అనేది ఇంకా తీసుకోలేదు కాబట్టి చెప్తున్నాను. కొంచెం లేట్ అవ్వచ్చు. లేదనుకుంటే ఈరోజే ఫైనల్ డెసిషన్ తీసుకొని వాళ్ళైతే మనకి వెబ్సైట్ అనేది అప్డేట్ చేసి ఇవ్వచ్చనమాట. చూద్దామండి. మళ్ళీ అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియోకి ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ వీడియో చేయకపోయినా కూడా అందులో మీకైతే అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.